గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయనున్న పీజీ విద్యార్థినిపై ఈ నెల 9వ తేదీన జరిగిన అమానుష సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు రంజిత్, గిరిభాస్కర్, శ్రీహరి మాట్లాడుతూ నైట్ డ్యూటీ చేసే మహిళా డాక్టర్పై విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడిన నేరస్తుడిని వెంటనే శిక్షించాలని, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దీనిపై కఠినమైన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, నర్సులు, కాంపౌండర్లు, అంపయ్య, మహబూబ్ బాషా, గువ్వల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ధర్నా చేసుకోవడం అనేది ప్రతి వ్యక్తికి ఏదైనా ఘటన జరిగిన తర్వాత వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడం అనేది మనకు ప్రాథమిక హక్కు. ఇటువంటి ప్రాథమిక హక్కుకు కూడా భంగం కలిగించి మరొకసారి 78 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా ప్రాథమిక హక్కులను కూడా మనం నిలుపుకోలేక మరొకసారి మనకు దానికోసమే పోరాటం చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అలానే ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా అత్యంత కఠినమైన చర్యలు వీళ్ళపైన తీసుకున్నట్లయితేనే ఇటువంటి ఘాతకులు మళ్ళీ బతికి బట్టబట్టి బయట తిరగరాదు. వాటిపైన తీవ్రమైన ఖండిస్తూ మా కోడుమూరు నందు శాంతియుతంగా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. We want justice. We want justice. We want justice. We want justice. మీ పేరు సార్? డాక్టర్ శ్రీహరి. ఈ నెలలో జరిగిన సంఘటనల గురించి ఎంతో హృదయ విదారకంగా జరిగిన సంఘటన. ఒక డ్యూటీలో ఉన్న, ఒక విలువైన డ్యూటీలో నైట్ డ్యూటీ చేస్తూ ఉన్న ఒక డాక్టర్ గారి పైన, మహిళా డాక్టర్ గారి పైన అత్యంత కిరాతకంగా వారిని విధంగా పాడు చేయడం అనేది దేశాన్ని, మనుషుల హృదయాలను ఎంతో కలిచివేస్తుంది. ఇట్లాంటి సంఘటనలు అనేది జరగకుండా చూడాల్సిన ప్రభుత్వ బాధ్యత ఉంది ఎంతైనా. ఎందుకంటే ఎంతో కష్టపడి నైట్ డ్యూటీ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని అంతటిని వదిలేసి ప్రజల కోసం సేవ చేస్తున్న డాక్టర్స్పై, వైద్య సిబ్బందిపై ఇలాంటి నీచమైన సంఘటనలు జరగకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వము మాకు సేఫ్టీ దయచేయాలని, సేఫ్టీ గురించి వాళ్ళు చర్య తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక కుటుంబంలో, మన కుటుంబంలో చిన్నపిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కొడతాము. కొట్టిన తర్వాత వాడికి ఏమైనా దెబ్బ తాకిందనుకో హాస్పిటల్ తీసుకొస్తాం. కానీ డాక్టర్కి కోపం వచ్చిందంటే వైద్యమే ఇస్తాడు, కొట్టడు. ఇట్లాంటి మంచి హృదయము, వైద్యము అన్నీ ప్రజల పక్షాన చేస్తూ ప్రజల మేలు కోరి వాళ్ళకు ప్రాణాలు పోసే డాక్టర్స్ మీద, వైద్య సిబ్బంది మీద ఇలాంటి నీచమైన సంఘటనలు జరగకుండా ఉండాలి. ప్రజల్లో కూడా అవగాహన రావాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వైద్య సిబ్బంది ప్రజల కోసము అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాము. ప్రజాసేవయే మా సేవగా మేము భావిస్తున్నాము. మాకు రక్షణ కల్పించండి. ఎస్పెషల్లీ నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ప్రతి ఒక్కరి దృష్టి ఉంచాలి. నైట్ డ్యూటీలో అన్ని సెక్యూరిటీగా ఉండేటట్టు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని ఈ విధంగా కోరుకుంటున్నాము. We want justice. We want justice. We want justice. చెప్పండి. We want justice. డాక్టర్లపై దాడులు ఖండించాలి. డాక్టర్లపై దాడులు ఖండించాలి. వైద్య సిబ్బందిపై దాడులు ఖండించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. We want justice.